పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 8 వరకు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. ఉదయ కాలము మీ వాక్యమును ధ్యానించు గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినారు ప్రభువా. వాక్యము జీవము కలిగినది. వాక్యము నాయన మమ్మల్ని బ్రతికించేది. భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగన్నాడు. నిజమే ప్రభువా, ఈ లోకములో మమ్మల్ని నడిపించేది ఈ వాక్యమే. త్రోవ తప్పిపోతున్నప్పుడు, మేము మా ఇష్టానుసారమైన బ్రతుకుతున్నప్పుడు, అయినా మీకు లోబడని జీవితము మేము జీవిస్తున్నప్పుడు వాక్యము మమ్మను హెచ్చరిస్తుంది. వాక్యం మమ్మను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. మీ మార్గాలను నడుచుకోవడానికి నాయన సహాయం చేస్తుంది. కనుక ఈ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ప్రభువా మేము కేవలం వినుట మాత్రము కాక వాక్యమును జీవితములకు అన్వయించుకొని వాక్యములకు లోబడి బ్రతుకు భాగ్యమును మాకందరికీ అనుగ్రహించుమని, ఈ పరలోక సింహాసనము నుండి మమ్మను దర్శించుమని, మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పోయిన వారము పరిసయ్యుడు, సుంకరి వారి యొక్క జీవితముల్లో నుండి మనం ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నాం. పరిసయ్యుడు గర్వానికి సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉంటే, సుంకరి ఆయన దీనత్వానికి, తగ్గింపు స్వభావానికి సాదృశ్యముగా మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మన స్థితిని మనం గుర్తించడం చాలా అవసరం. సుంకరి తన స్థితిని గుర్తించినాడు. సుంకరి ఏమీ ఎల్లాటప్ప వ్యక్తి కాదు. సుంకరి దగ్గర చాలా డబ్బు ఉంది, సో రిచ్. అయినా కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించినాడు. డబ్బుతో నేను ఈ లోకంలో బ్రతకలేను. డబ్బు నన్ను దేవుని దగ్గరికి నడిపించదు. డబ్బు నన్ను దేవునికి దగ్గర చేయదు. డబ్బు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళదని ఆయన గ్రహించినాడు. లేకపోతే డబ్బుతోనే నేను ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతానని అనుకోవాలి. ఆనాడు లూకా సువార్తలో మనం చూస్తాం, ఒక ధనవంతుడు అనేక రకాలుగా ఆయన సంపాదించి కొట్లు కట్టించి అనుకున్నాడంట, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయని అనుకున్నాడంట. ఆ విధంగా ఈ సుంకరి లేడు. కానీ లావిష్గా జీవించాలని కోరుకోలేదు, కానీ దేవునికి దగ్గరగా జీవించాలని కోరుకున్నాడు. గొప్ప సంగతి, గొప్ప సంగతి. దేవుని దగ్గరకు అంటే దేవుని సన్నిధికి రావటానికి కూడా కనీసము ధైర్యము చాలక ఎక్కడో బయట నిలవబడి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఎంత హంబుల్నెస్ అండి! పాపినైనా నన్ను కరుణించు. పాపి అని ఒప్పుకోవడానికి మనకి అసలు మనసే ఒప్పదు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, గర్వము మనల్ని పడవేస్తే దీనత్వం మనల్ని హెచ్చిస్తుంది, పైకి లేవనెత్తుతుంది, ఉన్నత స్థానములకు మనల్ని తీసుకొని వెళ్తుంది. మన దీనత్వం పడిపోయిన స్థితి అయినప్పటికీ మనది ఆ స్థితి నుంచి మనల్ని లేవనెత్తి నిలబెట్టేది దీనత్వం. గర్వము సాతానుని పరలోకము నుండి పడవేస్తే దీనత్వము ప్రభువును ఎంతగా హెచ్చించింది, అన్ని నామముల కన్నా పైనామం. ఎందుకంటే యేసయ్య తనను తాను తగ్గించుకున్నాడు, తండ్రికి విధేయత చూపించినాడు.
ఏమీ లేని వానిగా రిక్తునిగా మారిపోయినాడని వాక్యము తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని పౌలు భక్తుడు హెచ్చరిస్తాడు. క్రీస్తు యేసునకు కలిగిన దీనమైన మనస్సు, విధేయత కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. దేవుడు గొప్పవాడై ఉండి పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదంట. ఆయన దాసుని రూపము ధరించుకున్నాడని వ్రాయబడింది. దాసుని రూపం. ఎందుకండి అంత దీనత్వం? దాసుడిగా ఎందుకు మారాలి? దేవుడు దాసునిగా మారటం అవసరమా? మాదిరి నీకు నాకు మాదిరిగా ఉండటానికి, తన యొక్క మనస్సు ఏంటో తెలియజేయటానికి, తన గుణగణాలేంటో తెలియజేయటానికి దేవుడు అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. బైబిల్లో రాయబడింది, శిలువ మరణము పొందునంతగా. ఎందుకు ఆ మాట మరలా ప్రత్యేకంగా రాశారంటే, శిలువ మరణం అందరికీ తగింది కాదు. శిలువ మరణము భయంకరమైన వ్యక్తులకు తగిన శిక్ష అన్నమాట. అది నీచమైన మరణం, మరణాలన్నిటిలో అతి నీచమైన మరణం శిలువ మరణం. అందుకనే అంతగా తగ్గించుకున్నాడని ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో రాయబడి. గర్వము మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని మన స్వరూపములో నుంచి సాతాను స్వరూపములోనికి మార్చేస్తుంది. దీనత్వం ఏం చేస్తుందంటే, మనల్ని మన స్వరూపములో నుంచి క్రీస్తు స్వరూపములోనికి మారుస్తుంది. మనకు కావలసింది అదే. పౌలు భక్తుడు అందుకే అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. ఎందుకు ప్రసవ వేదన? క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలా. అది ఏర్పడేంత వరకు నాకు ఈ ప్రసవ వేదన తప్పదు. పౌలు భక్తుడు ఎంత ప్రయాసపడినాడో సంఘము కొరకు, ఆయన సంపాదించిన ఆత్మల కొరకు. ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పేతురు భక్తుడు ఈరోజు వ్రాసినాడు, గమనించండి. పేతురు భక్తుడు వ్రాసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు ఆయన? 5వ వచనములో, మీరందరూ ఎదుటి వాని ఎడల ఏ వస్త్రం అంట? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఒక క్రైస్తవ విశ్వాసి తనను తాను ఎలా అలంకరించుకోవాలంట? ఏ వస్త్రము ధరించాలంటున్నాడు? దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించాలా. దీన మనస్సు క్లోత్ యువర్ సెల్స్ విత్ హ్యూమిలిటీ అంటాడు. హ్యూమిలిటీ. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోండి. మనం వేసుకోవలసిన మేకప్ కిట్, మన మేకప్ కిట్ పేరేంటి? హ్యూమిలిటీ. దీనత్వం. ఎందుకు మనము ఈ దీన మనస్సును ధరించుకోవాలి? ఎందుకు ఈ దీన మనస్సుతో మనల్ని మనం అలంకరించుకోవాలి? 2వ వచనము, ఆ వచనములో 2వ భాగము గమనించండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప? దేవుని కృపకు నీవు పాత్రురాలవు కావాలంటే నీకు ఉండవలసిన వస్త్రము, నువ్వు వేసుకోవలసిన వస్త్రము ఏంటి? దీన మనస్సు అనే వస్త్రం. ఆ వస్త్రాన్ని ధరించి నీవు దేవుని ఎదుట కనపడితే దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారము నీలో ఉంటే, గర్వము నీలో ఉంటే, లోక సంబంధమైన అలంకారాలు నీవు కలిగి ఉంటే ఏమంటున్నాడు? దేవుడు అహంకారులను ఎదిరించి అంటే వాళ్ళని గద్దించి, ఖండించి. దేవుని కృప వాళ్ళకు దొరకదు. మన అలంకరణ లోక సంబంధమైన అలంకరణగా ఉండకూడదు. లోకముతో మనం అప్గ్రేడ్ కాకూడదు. దేవునితో మనం అప్గ్రేడ్ కావాలి. దేవుడు ఎంతగా తనను తాను తగ్గించుకుంటూ వచ్చినాడో మనము ఆయనతో సమానంగా మనల్ని మనము తగ్గించుకుంటూ రావాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకుంటూ వెళ్ళకూడదు. లోకంతో మనం పోటీ పడకూడదు. దేవునితో పోటీ పడాలి మనం. దేవుడు ఎంత దీన మనస్సును కలిగి ఉన్నాడో అటువంటి మనస్సును కలిగి ఉండటానికి ప్రతిదినము ప్రయాసపడాలి. కానీ
ఏ రోజుకి ఆ రోజు అప్గ్రేడ్ అవడానికి మనం ప్రయాసపడకూడదు. మనల్ని మనము ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతామని వాక్యము తెలియజేస్తాం. జీవితంలో మనకు అన్నీ ఉండి అన్నీ సంపాదించుకొని మరి దేవుని కృప లేకపోతే మనం బ్రతకగలమా? ఒక్కొక్క క్షణం ఆలోచన చేయండి. అన్నీ మర్చిపోండి. నా దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుని కృప లేకపోతే ఒక క్షణమైనా ఈ లోకంలో నువ్వు బ్రతకగలవా? ఆలోచించండి ఒకసారి. ఈరోజు నేనున్న ఈ స్థితికి కారణం ఎవరు? నా బ్రతుకి కారణం ఎవరు? నేను ప్రాణంతో ఉన్నానంటే కారణం ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా దాని గురించి ఒక క్షణం ఆగి ఆలోచన చేసావా? కాలంతో కలిసి పరిగెత్తటమే కానీ ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి నా దేవుడే కదా కారణం, నా ప్రభువే కదా నన్ను బ్రతికించినాడు అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ లోకంలో మనం బ్రతకాలంటే ప్రతి క్షణము దేవుని కృప ఎంతో అవసరం. ఒక క్షణం చాలు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలంటే. క్షణం. దేవుడు మనల్ని ఎంతగా కరుణిస్తున్నాడో, కాపాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందులలో, మన అనారోగ్య పరిస్థితులలో దేవుని కృప మనకు కావద్దా? అనుకోవచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, ఒకవేళ ఆరోగ్యం లేకపోయినా బెస్ట్ మెడిసిన్ నేను వాడుతున్నాను, బెస్ట్ డాక్టర్ దగ్గర నేను చూపించుకుంటున్నాను, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, అది ఉంది ఇది ఉంది అని ఏదేదో మనం చెప్పుకోవచ్చు. కానీ నీవు బ్రతికున్నావంటే అది దేవుని ఉచితమైన కృప, అంతేగాని నీ గొప్పతనం ఎంత మాత్రము కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, గొప్ప స్థితి లేకపోవచ్చు, మంచి ఆరోగ్యము నీకు లేకపోవచ్చు, కానీ ఏముంటే చాలు? దేవుని కృప ఉంటే చాలండి. దేవుని కృప ఉంటే చాలు. ఇవన్నీ ఒక ఎత్తు, దేవుని కృప ఒక ఎత్తు. ఇవున్నా లేకపోయినా బ్రతకొచ్చు, కానీ దేవుని కృప లేకపోతే బ్రతకటం అసాధ్యం. పౌలు భక్తుని శరీరంలో ఒక భయంకరమైన ముళ్ళు ఆయన్ని ఎంతగా వేధిస్తుందో ఆ ముళ్ళు పౌలు భక్తుడు ప్రత్యేకంగా అడిగాడంటే దేవుణ్ణి, అది ఆయన్ని చాలా బాధ పెడుతుంది. మనకు కూడా చాలా రకరకాల బాధలు ఉంటాయండి. ఎవరికైనా చెప్పుకుంటామా? ఎవరికైనా చెప్తామా? భార్యకి కూడా చెప్పం, కొన్నిసార్లు పిల్లలకు కూడా చెప్పం, భర్తకు చెప్పం, భరిస్తూ ఉంటాం వాటిని, అంతేగాని వాటిని ఎవరికి చెప్పుకోం. కానీ పౌలు భక్తుడు దేవునికి చెప్పుకుంటున్నాడంటే చాలా బాధ అయి ఉంటుంది. చాలా బాధాకరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూ ఉండవచ్చు. శరీరంలో ముళ్ళు, దానితో బాగా బాధపడుతున్నాడు. అందుకనే దాని విషయము ప్రభువును అంటాడు, నేను ముమ్మారు వేడుకొంటిని. ముమ్మారు అంటే మెనీ టైమ్స్ ఐ రిక్వెస్టెడ్ గాడ్. ప్రభువా, ఈ ముళ్ళు తీసేయమని దేవుడిని ఎన్నోసార్లు అడిగాడంట. అప్పటికి చాలాసార్లు అయిపోయిన తర్వాత చాలాసార్లు దేవుడు చూచి ఒకరోజు ఆయనకి రిప్లై ఇచ్చాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఆ మాటే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆ మాటే మనల్ని ఈ లోకంలో ఈ స్థితిలో మనల్ని నిలవబెట్టింది, మనల్ని పడిపోకుండా కాపాడింది ఆయన కృప. చూడండి ఏమంటున్నా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. చూడండి దేవుని మాటలు, అద్భుతమైన మాటలు. యేసయ్య అంటున్నారు, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ ఇప్పటి వరకు నిన్ను బ్రతికిస్తుంది నా కృప. పౌలు, నువ్వు అనుకుంటున్నావా శరీరంలో ముళ్ళును బట్టి నువ్వు బాధపడుతున్నావు ఇప్పటిదాకా? మరి నువ్వు ఇంత పరిచర్య చేయటానికి, ఇన్ని సంఘాలు స్థాపించడానికి నా కృప కారణం కాదా? ఇప్పటి వరకు నిన్ను ఏ కృప అయితే బ్రతికించిందో ఇప్పుడు కూడా అదే కృప నీకు చాలు. అది నీకు చాలు. రోగం ఉంటే ఏమి, బలహీనత ఉంటే ఏమి, ముళ్ళుంటే ఏమి, నా కృప నీకుంది కదా. ఆ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతావు. మన శారీరక స్థితి కంటే మన ఆధ్యాత్మిక స్థితి చాలా ప్రాముఖ్యం దేవునికి.
అవర్ స్పిరిచువల్ కండిషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ దాన్ అవర్ ఫిజికల్ కండిషన్. మన ఫిజికల్ కండిషన్ ఏదైనా కావచ్చు, కానీ మన ఆధ్యాత్మిక స్థితి దేవుని ఎదుట ప్రాముఖ్యమైనది. పౌలు యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎక్కడో ఉంది. కానీ శారీరకంగా ఆయన బలహీనంగా ఉన్నాడు, ముళ్ళుతో బాధపడుతున్నాడు. ఇకనే వ్రాస్తాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలా, ఆయన ఆరోగ్యంగా ఉండాలా. నూతన పురుషుడు, ఆంతర్య పురుషుడు ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆయన ఆరోగ్యంగా ఉంటే చాలు. బయట పురుషుడు కృషించిపోయినా అది ఎప్పుడైనా కృషించిపోవాల్సిందే, ఎప్పుడైనా మన్నైపోవాల్సిందే. కానీ ఆంతర్య పురుషుడు చిరకాలము బ్రతికేవాడు, ఆయన శాశ్వతుడు. కనుక దాని ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా పట్టించుకోవాలా, దాని గురించి ఎక్కువ శ్రద్ధ మనం తీసుకోవాలా. ఇకనే పేతురు భక్తుడు వ్రాసిన మాట, మీరు దీన మనస్సు అను వస్త్రాన్ని మీరు ధరించుకోండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1-6 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెటులా నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎటులా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడు అయిన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను. మరి ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప వాగ్దానం. హిజ్కియా రాజు కదా, ఒక రాజు మరి దేవుని హెచ్చరిక ఆయనకు వచ్చినప్పుడు మరి ఆయన దాని గురించి ఏం చేయాలో ఆలోచన చేసేవాడు. మరణకరమైన రోగం, దీని గురించి నేను ఏం చేయాలా, ఏ డాక్టర్ని సంప్రదించాలా, విదేశాల్లో ఏమైనా డాక్టర్ ఉన్నాడేమో, మంచి డాక్టరు, మన శత్రువుల దగ్గర ఏమైనా మంచి డాక్టర్ ఉన్నాడేమో, ఏదైనా కానీ నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఏదో ఒక ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. రాజు కదా, హై స్టేటస్లో ఉన్నాడు, ఒక దేశానికి రాజు. కానీ హిజ్కియా మనకి ఎట్లా కనపడుతున్నాడంటే, హిజ్కియా వెంటనే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయాలనే ఆలోచన మరి ఆయనకు వెంటనే ఎందుకు కలిగిందో, రాజుగా సమాలోచనలు చేయాల, మంత్రిని వాళ్ళని వీళ్ళని పిలిపించి, నాకు ఇట్లాంటి న్యూస్ వచ్చింది, ఏం చేద్దాం మరి దీని గురించి, నాకు మరి ఏం చేస్తారు మీరని ఆయన ఏర్పాట్లు, తన ఆరోగ్యానికి గురించిన ఏర్పాట్లు, లేకపోతే ఇల్లు చక్కబెట్టుకునే ఏర్పాట్లు, ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవాల్సింది. కానీ వెంటనే హిజ్కియా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎటులు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నేను ఎట్లు జరిగించునో. ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలంట, కృపతో జ్ఞాపకము చేసుకొనుము. అంతేకాదు, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు, ఎంత తగ్గింపు. రాజుకుండే గర్వము ఏ కోశాన కనపడటంలా ఎంతగా తగ్గించుకున్నాడు. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, ఎవరిని చూడకూడదు, ఇక నేను నా దేవుడినే నేను చూడాలా.
దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా. దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవుని కృపను కోరుకున్నాడండి. మనల్ని ఏ పరిస్థితిలో అయినా మనల్ని బ్రతికించేది దేవుని కృప మాత్రమే. దేవుని కృప మాత్రమే. ఇంకేది మనల్ని బ్రతికించలేదు ఈ లోకంలో. కేవలము దేవుని కృప కొరకు హిజ్కియా కోరుకున్నాడు. దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని హిజ్కియాకు కృపను అనుగ్రహించినాడండి. దేవుని కృప మనకు కావాలంటే ఎలా ఉండాలి? మనం దీనులమై ఉండాలి. దీనులమై ఉండాలి. దీనత్వము కలిగి ఉండాలా. తగ్గింపు మనస్సు కలిగి ఉండాలా. హిజ్కియా జీవితంలో తన తగ్గింపు స్వభావమును బట్టి పరిస్థితులన్నీ మారిపోయినాయండి. ఏ యెషయా అయితే నీ ఇల్లు చక్కబెట్టుకోమని హెచ్చరించినాడో అదే యెషయా వెంటనే తిరిగి వచ్చాడు. పెద్ద దూరం కూడా పోలేదు ఆయన. వెంటనే తిరిగి వచ్చి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడిని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన. ఎంత త్వరగా రిప్లై ఇచ్చింది హిజ్కియాకు. తగ్గింపు స్వభావము ఒక మనిషిని బ్రతికిస్తుందండి, ఒక మనిషిని కాపాడుతుంది. ఆయుష్నిచ్చిందంట. 15 సంవత్సరముల ఆయుష్. 15 అంటే ఈ దినాల్లో ఒక్కసారి ఊహించండి. నరుని ఆయుష్ బహు కొద్దిగా అయిపోయింది. 70 సంవత్సరాలని వాక్యం చెప్తా ఉంటే ఇప్పుడు 60 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్న వాళ్ళు లేరు. చాలా చిన్న చిన్న వయసుల్లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు మనకు తెలిసిన వాళ్ళు. చిన్న చిన్న వయసులు వాళ్ళే. మనమేం గొప్పవాళ్ళం కాదు, మన దగ్గర ఏ గొప్పతనం లేదు. మనల్ని కాపాడింది దేవుని కృప అని ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రతి క్షణం. హిజ్కియాను దేవుని కృప కాపాడింది. ఆయన దీనత్వం, ఆయన తగ్గింపు స్వభావం, ఆయన కన్నీళ్లు విడవటం దేవుడు చూశాడండి. మనలో కూడా దేవుడు చూసేది అదే. తగ్గింపు స్వభావాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకు మనం దీన మనస్సు ధరించుకోవాలి అంటే 6వ వచనంలో చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీనత్వము మనల్ని ఏం చేస్తుందంట? హెచ్చిస్తుంది, ఘనపరుస్తుంది మనల్ని. మన స్థాయిని పెంచుతుంది దీనత్వం. మన ఊహించని స్థాయికి, మన ఊహించని స్థితికి మన దీనత్వం మనల్ని హెచ్చిస్తుంది. తగ్గించుకోవడం చాలా కష్టం అండి కదా. తగ్గింపు స్వభావం అనేది చాలా కష్టమైన సంగతి. ఈ పోటీ ప్రపంచంలో మనల్ని మనం తగ్గించుకుంటే, మనల్ని మనం తక్కువ చేసుకుంటే లోకం మనల్ని గుర్తించదు. లోకం మనల్ని రికగ్నైజ్ చేయదు. లోకం మనకు చెప్పుద్ది, లోకంలో నువ్వు నీ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా కనపడాలా. ఏమంటారు దాన్ని? యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ కనపరచాలా. ఏమున్నా లేకపోయినా యాటిట్యూడ్ ఉంటేనే ఈ లోకంలో బ్రతకగలం. ఈ పోటీ ప్రపంచంలో మనం ఇతరులతో పోటీ పడి బ్రతకాలంటే మన దగ్గర ఏమి లేకపోయినా మనల్ని ఒక స్థితిలో మనం చూపించుకోవాలా. దాని కొరకు చాలామంది ప్రయాసపడుతుంటారు కూడా. ఏమీ లేని వాళ్ళు కూడా ఏదో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో అట్లాగే బ్రతకాలా, ఈ ప్రపంచంలో అట్లాగా ఉండాలని లోకం చెప్పుద్ది. యు హ్యావ్ టు షో యువర్ కెపాసిటీ. నువ్వెవరో ఇతరులకు తెలియజేయాలని లోకం చెప్తూ ఉంటుంది. పోటీ ప్రపంచం. కానీ బైబిల్ మనకి ఏమి తెలియజేస్తుందంటే, ఆయన తగిన సమయమునందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. హంబుల్ యువర్ సెల్ఫ్. ఆయన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని మీరు హెచ్చించుకొనవద్దు. దేర్ ఈజ్ ఏ టైం ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక సమయం ఉంది. దేవుడు నిన్ను ఘనపరచడానికి ఒక సమయం ఉంది.
దేవుని లోకములో ఒక ప్రత్యేకమైన స్థితిలో, నీవు ఊహించని స్థితిలో ఉంచటానికి ఒక సమయం ఉంది. తొందరపడద్దు. ఆ స్థితిని ముందే నువ్వు కోరుకోవద్దు. ఎదిగిపోవాలని, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని కోరుకోవద్దు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1లో వ్రాయబడింది, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి దేవుడు సమయము పెట్టాడు. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించినాడు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడంట. మన జీవితాల్లో కూడా ఒక స్థాయికి మనం రావటానికి ఒక సమయం ఉంది. తొందరపడకూడదు. నో హర్రీ. తొందరపడితే పనులు జరగవు. దావీదు ఎన్నడూ గర్వించలేదు. తన యొక్క స్థితిని బట్టి, తన రాజ్యాన్ని బట్టి, తను సంపాదించిన వాటిని బట్టి ఆయన ఎన్నడూ గర్వించలేదు. ఆయన అంటాడు, ప్రభువా, దేవా, నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను ప్రభువా, నాలో ఏ గొప్పతనం ఉంది ప్రభువా, నీవు కదా నాకు ఈ స్థితి ఇచ్చింది, నీవు కదా నాకు ఈ బ్రతికిచ్చింది, నీవు కదా నన్ను గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టింది, నీవే కదా నాకు కారణభూతుడవు, నాకు ఆధారాన్ని ఇచ్చింది నీవే కదా ప్రభువా. 22వ సంకీర్తన 6వ వచనంలో అంటాడు, నేను నరుడను కాను, పురుగును అంటాడు. పురుగును. ఎంత దీనత్వం. తగ్గించుకోవటం అనేది అందరికీ సాధ్యం అవ్వదండి. ఎవరిని వారు హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తుంటారు కానీ, ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు కానీ తగ్గించుకోవటం చాలా కష్టం. దావీదుకి అన్నీ ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నేను పురుగును. ఎంతటి వాడను, ఏ పాటి వాడను. దేవుడు ఎంతగా హెచ్చించినాడండి, ఆయన్ని ఎంతగా హెచ్చించినాడు. యేసుక్రీస్తు తన 2వ రాకడలో 1000 ఏండ్ల పరిపాలన చేయనప్పుడు ఏ సింహాసనం మీద కూర్చుంటాడంట? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత దావీదుకి. ఆయన కూడా పొరపాట్లోనే, ఆయన కూడా పాపం చేశాడు, ఆయన కూడా దేవుణ్ణి బాధ పెట్టాడు, దుఃఖపెట్టాడు, శిక్ష అనుభవించినాడు. కానీ ఆయన సింహాసనము స్థిరముగా ఉంచబడింది. యేసయ్య దావీదు సింహాసనం మీద రాజ్యము చేయబోతా ఉన్నారు. అంతగా దేవుడు ఆయన హెచ్చించినాడు. అబ్రహాము కూడా ఆయన ఏమన్నాడు? ఒక్క మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుదాం, చూడండి. 18వ అధ్యాయం ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనము. అబ్రహాము దేవుని దూతలతో మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క సహోదరుని కుమారుడు లోతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము అంటున్నాడు, ఇదిగో ధూళియు బూడెదుయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను, నేను ధూళిని బూడిదను అని తగ్గించుకున్నాడండి అబ్రహాము. తగ్గించుకుంటే ఆయన జీవితంలో ఆయన పొందిన మేలు ఏంటంటే, అనేక జనములకు తండ్రిగా ఆయన్ను దేవుడు హెచ్చించినాడు. అనేక జనాలు, ఈ భూమి మీద ఉన్న జనాలు ఏవైతే ఉన్నాయో ఆ జనాలన్నీ ఆయన ద్వారానే వచ్చినాయండి. ఆయన ద్వారానే శాశ్వతమైనవి, స్థిరపడినవి. దేవుడు అబ్రహామును హెచ్చించాడు. ఎప్పుడు అబ్రహాము కోరుకున్నప్పుడా? కాదు. తగిన సమయమందు, దేవుడు కోరుకున్న సమయమందు ఆయన్ను హెచ్చించినాడు. దీనులను, దీనత్వము కలిగిన వారిని, తగ్గింపు స్వభావము కలిగిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని మనస్సులో వారు ఉంటారు. దేవుడు దేని కొరకు ఎదురు చూస్తుంటాడంటే, తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు హెచ్చిస్తే మనకు మేలో, మనం ఎప్పుడు హెచ్చించబడితే మనకు ఆశీర్వాదకరమో అప్పుడు ఆ సమయంలో ఆయన హెచ్చిస్తాడు. కానీ మనం కోరుకున్న సమయంలో హెచ్చింపు మనకు దొరకదు, ఘనత మనకు దొరకదు. దేవుడు దీనులను ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు నీలో దీనత్వాన్నే కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను తన పోలికలోనికి మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. నీవు నీ పోలికలో ఉండటం మంచిదే, కానీ నీ పోలికలో నుండి తన పోలికలోనికి మార్చుకోవటానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. ఆయన కలిగిన మనస్సు నీవును కలిగి ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. గాడ్ లవ్స్ హంబుల్ పీపుల్.
దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీకా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. మీకా 6:8, పేజీ నంబర్ 766. మీకా 6:8 ఏం రాయబడింది అక్కడ? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటి ఏది ఉత్తమమైనది ఏదంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం కోరుకుంటున్నాడు దేవుని దగ్గర? 3 సంగతులు. నంబర్ 1, న్యాయముగా నడుచుకోవాలి. యాక్ట్ జస్ట్లీ. న్యాయముగా నడుచుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం న్యాయంగా బ్రతకాల. అన్యాయం మన బ్రతుకుల్లో ఉండకూడదు. ఎదుటి వారికి అన్యాయం మనం చేయకూడదు. మన తోటి వారికి మనం అన్యాయం చేయకూడదు. మన రక్త సంబంధులకు మనం అన్యాయం చేయకూడదు. మన కుటుంబస్తులకు మనం అన్యాయం చేయకూడదు. మన పిల్లలకు మనం అన్యాయం చేయకూడదు. ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. పిల్లలకి 2 కుమారులు ఉంటే 2 కుమార్తెలు ఉంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి సమాజంలో. కానీ క్రైస్తవ విశ్వాసులముగా, క్రైస్తవ తల్లిదండ్రులముగా, క్రైస్తవ సహోదరులముగా, సహోదరులముగా మనము యథార్థముగా, న్యాయముగా నడుచుకోవాలి. ఎవరికి అన్యాయం చేయకూడదు. మనకు తెలిసి ఎవరికి అన్యాయం తలపెట్టకూడదు. చేతనైనంత వరకు మనం ఎదుటి వారికి మేలు చేయటానికి ప్రయత్నం చేయాలా. నంబర్ 2, కనికరమును ప్రేమించాలా. కనికరాన్ని ప్రేమించాలా. యూ షుడ్ లవ్ మెర్సీ అంటున్నాడు. కనికరం కలిగి ఉండటం నేర్చుకోవాలి మనం. కనికరం, కంపాషన్. యూ షుడ్ హ్యావ్ కంపాషన్. కొంతమంది దీనులను మనం కనికరించాలా. బేదలను కనికరించాలా. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎందుకు రాశారు ఆ మాటలంటే కనికరించాలని, కనికరము కలిగి మనం బ్రతకాలని ఆ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. 2వది, కనికరాన్ని ప్రేమించాలా. 3వది, మోస్ట్ ఇంపార్టెంట్, దీన మనస్సు కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ హంబుల్నెస్ ఇన్ యువర్ లైఫ్. దీన మనస్సు మనం కలిగి ఉండాలా. మనల్ని మనం తగ్గించుకోవాలా. ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి అంటున్నాడు. దీన మనస్సు కలిగి ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవుడు కృప చూపిస్తున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా బ్రతకూడదు. నేను నా ఇష్టం అనుకుంటే నా ఇష్టం అనుకున్న స్థితిలోనే మనం ఉండిపోతాం. దేవుని ఇష్టము, దేవుని చిత్తం అనుకుంటే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుని వాక్యం అదే మనకు తెలియజేస్తూ ఉంది. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. సుంకరి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించినాడు. దీన మనస్సు కలిగి ప్రార్థించినాడు. ఏంటి దాని ఫలితం అంటే దేవుడు వాక్యంలో రాయించినాడు. దేవుడు అతనిని నీతిమంతుడుగా తీర్చాడంటండి. సుంకరి నీతిమంతుడుగా మారటం ఎంత గొప్ప సంగతి. సుంకరులు పాపులు. యూదుల దృష్టిలో సుంకరులు పాపులు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకంత అన్యాయమే. ఎదుటి వారిని మోసం చేయటమే, ఎదుటి వారి దగ్గర బలవంతంగా పీడించి గుంజుకోవటమే వాళ్ళ పని. లేకపోయినా వాళ్ళ దగ్గర రక్తం తాగుతారంటారు చూడండి. ఆ టైప్లో సుంకరులు ఉండేవాళ్ళు. అటువంటి సుంకరి నీతిమంతుడుగా తీర్చబడినాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. లెట్ us humble ourselves today. మనల్ని మనం తగ్గించుకుందాం. చాలాసార్లు మన కుటుంబాలలో మనకు సంతోషము లేకపోవడానికి, మన కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి, మన సమస్యలు కొని తెచ్చుకోవడానికి, మనస్పర్ధలు కుటుంబంలో రావటానికి ఒకటే కారణం, దీనత్వము లేకపోవటమే, తగ్గింపు స్వభావము లేకపోవటమే ఖచ్చితంగా కారణము కావచ్చు. దీనత్వం కలిగి ఉండటం నేర్చుకుందాం. తగ్గించుకొని జీవించటం నేర్చుకుందాం. ఎంతగా మనల్ని మనం తగ్గించుకోగలిగితే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దీనత్వము నీ కుటుంబాన్ని సంతోషముతో, సమాధానంతో నింపివేస్తుంది. తగ్గి ఉండాలా. ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండాలా.
దీన మనస్సు కలిగి బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. తగ్గింపు జీవితము జీవిద్దాం. బైబిలు వాక్యంలో యేసయ్య అంటున్నారు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. గాడ్ ఎగ్జాల్ట్స్ హంబుల్ పీపుల్. దేవుడు దీనులను హెచ్చిస్తాడని వాక్యం తెలియజేస్తా ఉంది. యోబు 5వ అధ్యాయము 11వ వచనం, ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, ఉన్నత స్థలములలో ఉంచును. దావీదు అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను అంటాడు, ఆలకించెను. యోబు అంటున్నాడు, ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఉన్నత స్థలాల్లో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు హెచ్చించాలని కోరుకుంటున్నావా? తగ్గింపు కలిగి ఉండు. నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు నిన్ను ఉన్నత స్థలాలకు తీసుకువెళ్తాడు. హీ విల్ లిఫ్ట్ యూ అప్ సమ్డే టు గ్రేటర్ హైట్స్. నీవు ఊహించని స్థాయికి దేవుడు తీసుకుని వెళ్తాడు. నువ్వెంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వెయిట్ పేషెంట్లీ, వాక్ హంబ్లీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో దీనత్వం కలిగి బ్రతకటానికి ప్రయత్నం చేయి. ఎన్నడూ గర్వించొద్దు. నీకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుడు ఇవ్వకపోతే ఏముందండి మన దగ్గర? గర్వించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఎక్కడ గర్వం మొదలవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. ఎప్పుడు గర్వము మొదలవుతుందో అప్పుడే పతనం కూడా ప్రారంభమవుతుంది. యూ విల్ ఫాల్ సమ్డే. సాతానే పడిపోయాడండి, లూసిఫర్ అండి, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడు, స్థాయిలో ఉన్నవాడు, పాతాళములో ఒక మూలకు పడద్రోయబడినాడు. నీవు నేను ఒక లెక్క. తొక్కేస్తాడు దేవుడు. మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దృష్టిలో మనం నీతిగా, న్యాయముగా, యథార్థముగా తగ్గింపు స్వభావం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడెట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆయన తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. లెట్ us humble ourselves today. దేవుడు ఎంతగా తనను తాను తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకములో ఒక పశువుల పాకలో జన్మించినాడే. ఎందుకోసం? నిన్ను నన్ను బ్రతికించడం కోసమే, నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళటం కోసమే అంతగా ఆయన తగ్గించుకున్నాడు. మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. మా గర్వం మమ్మల్ని పడద్రోస్తుంది, మా దీనత్వము, మా తగ్గింపు స్వభావము మమ్మల్ని హెచ్చిస్తుందని వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినారు. మీకు వందనాలు. మేము ధరించుకోవలసిన వస్త్రం ఏంటో మాకు జ్ఞాపకం చేసినారు ప్రభువా. లోక సంబంధమైన పోకడలు మేము మాని మీకు ఇష్టమైన జీవితం మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మీకు లోబడి జీవించుటకు మాకు సహాయం చేయండి. మా వస్త్రాలు ప్రభువా మీకు ప్రీతికరముగా ఉండటానికి మీ కృప దయచేయండి. లోకములో ప్రభువా పాపములో ముంచివేసే నాయనా ఆకర్షణలు మాకున్నాయి. మేము నుంచి దూరం చేసే ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. లోకం పోకడలు నాయనా మమ్మను నాశనానికి తీసుకువెళ్తాయి. జ్ఞాపకం చేసుకోండి. దీన మనస్సు అనే వస్త్రమును మేము ధరించుకొని మీకు లోబడి జీవించే కృపను, భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయనా గర్వమును తొలగించండి, గర్వాన్ని తొలగించండి ప్రభువా. దీన మనస్సును మాకు దయచేయండి నాయన. కృప చూపించండి, సహాయం చేయండి. చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ఆయనా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మేము దీనులముగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆనాడు హిజ్కియా దీనుడై మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయనకు వెంటనే మీరు జవాబిచ్చినారు. ఆయన ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించినారు ప్రభువా. ఆయన అల్పాయుష్యులంగా, అర్ధాయుష్యులంగా మేము ఉండకుండా ప్రభువా, సంపూర్ణమైన ఆయుష్ కలిగి మేము బ్రతకటానికి మీ కృపను మాకందరికీ ప్రసాదించండి.
దీన మనస్సు కలిగిన ఆయన మీ బిడలంగా ఈ లోకంలో ఎదిగే కృపను భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటూ మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.